అండి, వెల్కమ్ మై ఛానల్. నేను మాదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే చామగడ్డల పులుసు పెట్టుకుందామండి. చామ దుంపలు అంటే తెలుసు కదా, చాలా వరకు చూశారు కదా. దుంపలు అయితే ఒక పావు కిలో అయితే తీసుకున్నానండి. కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు అయితే మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. ఒక 3 విజిల్ అయితే రావాలి. వీటి తొక్క అయితే తీసుకుందాం. చూసారు కదండి, ఇదైతే 3 విజిల్ వచ్చేసాయి. నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. పులుసుకి కొద్దిగా కొబ్బరి ముక్కండి, మంచిగా వేపుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాలు, ఇవి ఫ్రై అవుతే సరిపోతుంది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ చల్లారిపోయి అండి, చూసారు కదా. ఇవైతే ఇలా ఫ్రై చేసుకొని కొద్దిగా చల్లారిద్దాం. చూసారు కదండి, చామ దుప్పలు అయితే ఉడికిపోయినాయి. ఇలా మొత్తం అయితే పొట్టు తీసుకోవాలి. నీట్గా పొట్టు అయితే తీసుకొని పెద్ద వాటిని అయితే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలాగే ఇలా పొట్టు అయితే తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా పొట్టు అయితే తీసుకోవాలి. చూసారు కదండి, చామ దుంపలు అయితే ఇలా మొత్తం పొట్టు తీసైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం వండుకుందామండి. మసాలాలు అయితే ఇప్పుడైతే మసాలా పడుతున్నాను. అవి అయితే చల్లారిపోయినాయండి. వెల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ పైన అయితే కడాయి పెట్టుకోవాలండి. పులుసు అయితే తయారు చేసుకుందాం మనము. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కాలి. మంచిగా తెలంగాణ స్టైల్ చామగడ్డ పులుసు అయితే తయారు చేసుకుందామండి. కొద్దిగా ఆవాలు మంచిగా చిటపటలాడాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడైతే ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకుంటాను. కొద్దిగా ఉల్లిగడ్డలండి. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఉల్లిగడ్డలు ఫ్రై చేస్తాం. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఉల్లిగడ్డలు అయితే చక్కగా వేగాలి. మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టేసుకుంటాం. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డలన్నీ చక్కగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో ఎల్లిపాయలు వేసుకున్నాం కదా. ఆ మసాలాకి ఆ వెల్లిపాయలకి చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకండి. ఇలా చేయండి ఒక్కసారి అయితే. దీంట్లోనే కొద్దిగా కారం పొడి అండి. టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇంకో విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. కొద్దిగా మెంతిపొడి అండి, ఎక్కువ వేసుకోకండి, చేదెక్కుతుంది. మెంతిపొడి వేసుకోండి. ఇప్పుడైతే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా కూడా వేసుకొని రైస్లో తినేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం కొబ్బరి, ధనియాలు అవన్నీ వేసాం కదండి. ఇందులో అయితే ఇప్పుడు చామగడ్డ దుంపలు వేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుంది. కొద్దిగా అలా ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి. కొద్దిగా ఫ్రై చేద్దాం ఆయిల్లో. చూసారు కదండి, ఇలా వేగిన ఆటలో
కొద్దిగా మనము చింతపండు గుజ్జు వేసుకుందాం. పులుసుకి సరిపడా గుజ్జు వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందామండి. కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. కాసేపు దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందాం. ఈ పులుపు అన్నది ఆ దుంపలకు పట్టేంత వరకు అయితే కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకొని ఒక్కసారి అయితే చూద్దామండి. చూసారు కదా, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూసారా, చక్కగా ఉడికిపోయింది. ఇట్లా గ్రేవీ టైప్ ఉంటే సరిపోతుంది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, చామదుంపల పులుసు అండి, తెలంగాణ స్టైల్. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ అయితే మర్చిపోకుండా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకో కొంతమందికి వెళ్తుంది కదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం గట్టిగా నొక్కండి. ఇంకొక వంటతో మేము ముందుంటా. బాయ్ అండి.